శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు ప్రభుత్వ వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించనున్నట్లు తెలిపారు. దీంతో కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైద్యుల నియామకం, ఉదయగిరిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. గతంలో ఆత్మకూరుకి వెళ్లే వాళ్ళం లేదా 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరుకి వెళ్లే వాళ్ళం. వెళ్లే క్రమంలో డయాలసిస్ చేసుకోవడానికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కొన్ని గంటల పాటు బస్సులో ప్రయాణం చేయాల్సిన ఇది వచ్చింది. కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఈ ప్రయత్నాల మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని మరి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద 42 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 10 నెలల్లోనే 18 కొత్త డయాలసిస్ సెంటర్లే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 65 కోట్లు కేవలం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది. గత 40 ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలనే ఒక కలగానే మిగిలిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనైనంత మేర మనం రిక్వెస్ట్ చేయడం, అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలాసార్లు అడగడం జరిగింది. అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సత్యకుమార్ గారు పెద్ద మనసు చేసుకొని వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. వారికి ఉదయగిరి నియోజకవర్గంతో అన్ని మండలాల సంబంధాలు ఉన్నాయి. ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది తరలిచ్చారు పలకరించడానికి, దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంత అభిమానం ఉంది ఇక్కడ అనేది. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు ఆదుకున్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందువల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను. నరక యాతనది. వెళ్ళి 100 కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లలో వాళ్ళు పాపం నరక యాతన పడేవాళ్ళు. వాటి నుంచి ముక్తి కలిగింది. ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి. ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది. అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని అది కూడా కానీ ఒక్కటి కానీ ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్ని పూర్తిగా ఆదుకున్న వాళ్ళు అవుతాం. నారాయణ రెడ్డి గారు